కోడల మీద టాపిక్ చేసి పెట్టినందుకు కోడల మీదే కాదు అత్తగారి మీద కూడా చేసి పెట్టండి అని అనేసి. సో ఇక్కడ యాక్చువల్గా నేను కూడా అనుకున్నాను, కాకపోతే ఇంకా కొంచెం టైం తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా మంది మాక్సిమం కొందరు కోడళ్ళు మరీ దారుణం ఏంటంటే కొందరు అడ్జస్ట్ అవుతూ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. ఇంకా కొందరు అయితే ఎంత దారుణం అంటే ఇంకా 24/7 గొడవ నడుస్తూనే ఉంటది. పాపం మధ్యలో హస్బెండ్ నలిగిపోతుంటాడు. మీరు గొడవ పెడితే పడండి, కానీ హస్బెండ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కొందరు తల్లులు అర్థం చేసుకుంటున్నారు, కొందరు తల్లులు అర్థం చేసుకోవట్లేదు. ఏంటి అని అంటే సరేలే పర్లేదు అని గొడవ పడాలి, మళ్ళీ కలిసిపోవాలి అత్త కోడళ్ళు. అలా ఉన్నా బాగుంటది, అది కొడుకు వరకు తీసుకురావద్దు. ఇక్కడ కొడుకుకి ఏమైపోతుందంటే టల్లా పెళ్ళామా అన్నట్టు నలిగిపోతాడు. పాపం తన ఫుట్ మీద ఉండి ఆలోచించండి ఒకసారి. సో ఇక్కడ మెయిన్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కోడళ్ళు ఒకసారి ఆలోచించండి. మీకు మీ మదర్ ఎలాగో మీ హస్బెండ్ కి కూడా మీ మదర్ అలాగే కదా, అవునా? అంటే మొగుడు కావాలి కానీ మీకు మొగుడిని కనిచ్చిన అత్త మాత్రం వద్దా? అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మన గొడవలు ఉన్నా చేసినా చెప్పుకోండి, మాట్లాడుకోండి, మళ్ళీ కలిసిపోండి. ఎవరో ఇక్కడ అత్త కోడలు ఇద్దరు చేయాల్సిన పని. మీ మధ్యలో పాపం మీ హస్బెండ్ మీ కొడుకు నలిగిపోతున్నారు కదా, అత్తకి కోడలికి చెప్తున్నాను. అండ్ మీరు చేసే పనులు కోడళ్ళు అంటున్నాను నేను, పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ ఫ్యూచర్ లో మీరు నానమ్మలైన సిచ్యువేషన్ లో అప్పుడు పొజిషన్ వస్తుంది కదా, ఇవన్నీ మళ్ళీ అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ మానుకోండి. అండ్ ఈ జనరేషన్ లో అమ్మో ఆడపిల్లలు అయితే కొందరు ఎలా ఉన్నారు అని అంటే అత్తలేని మొగుడిని చేసుకుంటాను, ఇంకా కొందరు అయితే డైరెక్ట్ పాపము అబ్బాయిని మ్యాచ్ లో అడిగిందంట, తర్వాత మనము సపరేట్ అయిపోవాలి అని. దిస్ ఇస్ నాట్ ఫేర్, రైట్? అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ప్రేమలు అభిమానాలు ఇవన్నీ మనము అన్ని ఫేస్ చేయాలి. గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అలాగే ప్రేమలు కూడా చిన్న చిన్నవి మనం అన్ని కాంప్రమైజ్ అయ్యి దాటుకొని వెళ్ళడమే లైఫ్, అవునా? ఈ లైఫ్ ఉన్నది ఎందుకు? ఈ పెళ్లి పిల్లలు సంసారం ఎంత రొటీన్ ఎందుకు అని అంటే మనం చేసేటివన్నీ మళ్ళీ అన్ని ఫేస్ చేయాలి కదా, అన్ని చూడాలి కదా. సో అందుకే మనం ముందే అన్ని కరెక్ట్ గా ఉన్నాం అనుకోండి, ఫ్యూచర్ లో మనము ఫేస్ చేసేటివి కూడా బాగానే ఉంటాయి, కష్టమేమి ఉండవు. సో మనం మంచిగా ఉంటే మంచి ఫేస్ చేస్తాము, చెడుగా ఉంటే చెడు ఫేస్ చేస్తాము అని చెప్తున్నా. అంతకుమించి ఏం లేదు. హ్యాపీగా ఉండండి, గొడవలు కామన్, బాగుండండి.